వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ఎన్ఎస్పీ కాలనీలో 5 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 33/11 kV సెమీ ఇండోర్ విద్యుత్ సబ్స్టేషన్ కు భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొని పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సబ్స్టేషన్ నిర్మాణంతో వినుకొండ పట్టణంలోని రైల్వే స్టేషన్, అంబేద్కర్ కాలనీ, రైలుపేట ప్రాంతాలకు నాణ్యమైన మరియు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందనుందని తెలిపారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. కొండ్రముట్ల కనమర్లపూడి బీటీ రోడ్డు శంకుస్థాపన 6 కిలోమీటర్లది 2.5 కోట్లతోటి ఈరోజు మంత్రి గారు శంకుస్థాపన చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఒక చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశాం. దీన్ని కూడా మంత్రి గారు ప్రారంభించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రంలో సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ గా అమలు చేసినటువంటి చరిత్ర ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఈరోజు పల్లె పండుగ పేరుతో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బాధ్యతని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా దాన్ని అమలు చేస్తున్నారు. పల్లె పండుగ పేరుతో గ్రామ సీమల్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. సూపర్ 6 పథకాలకి 70,000 కోట్లు పైగా ఈరోజు ప్రభుత్వం చెల్లించడం ఈరోజు ప్రభుత్వం సాధించిన విజయం. ఎందుకంటే ఆర్థిక వనరులు ఉన్నప్పుడు చేయడం గొప్ప విషయం కాదు. గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో 9,70,000 కోట్లు అప్పులు చేసి ప్రజల నెత్తిన భారాన్ని వేశారు. ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. పోలవరం ప్రాజెక్టు కానీ, వెలుగొండ ప్రాజెక్టు కానీ, రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా, ఒక ఎకరానికి నీళ్లు ఇవ్వకుండా, 3 రాజధానుల పేరు చెప్పి 3 ఇటుకలు కూడా పెట్టినటువంటి గత వైసీపీ పాలకులను చూసాం. ఈరోజు చంద్రబాబు గారి పాలనలో అమరావతి రాజధాని ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతుంది. సుమారు 60,000 కోట్లతో రాజధానిని భవిష్యత్తులో ప్రపంచంలో గొప్ప రాజధానిగా, ప్రజా రాజధానిగా నిర్మాణంలో ముందుకు తీసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వచ్చే సంవత్సరం కల్లా పూర్తి చేసి మరి గోదావరి నీళ్ళని విస్తృత స్థాయిలో ఉత్తరాంధ్ర దాకా తీసుకెళ్లి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా కృషి చేస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తా ఉన్నారు. ఈ విధంగా ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి ఒక కంకణం కట్టుకుని ముందుకు తీసుకెళ్తున్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలనే లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధిస్తాం, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధిస్తాం. అలాగే 2047 కల్లా స్వర్ణాంధ్ర సాధనలో ముందుంటాం. భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా ముందుంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక వైఫల్యం చెందినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు అసత్యాల ప్రచారం ఎజెండా పెట్టుకున్నాడు. ప్రభుత్వం చేసేటువంటి మంచి కార్యక్రమాలు, గూగుల్ పరిశ్రమ తీసుకొచ్చి గూగుల్ని విశాఖపట్నంలో మరి శంకుస్థాపన చేసి మరి కోట్ల రూపాయలు 16 లక్షల కోట్లు అన్ని పరిశ్రమలకి పెట్టుబడులు తీసుకొచ్చారు. దీనివలన సుమారుగా 17 లక్షల పైన ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు కృషి చేస్తా రాత్రింబవళ్ళు కష్టపడుతుంటే రాష్ట్రం కోసం వైసీపీ దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. తప్పుడు ప్రచారం, మరి కొన్ని ఛానల్స్ ని అడ్డం పెట్టుకొని ప్రజలకి విష ప్రచారం చేస్తూ మరి దుర్మార్గ ప్రచారం చేయడం చాలా దుర్మార్గం. నేను అడుగుతున్నా, ఏం చేశారు మీరు? ఎందుకు చేయలేకపోయారు? ప్రజలు మీకు అధికారం ఇస్తే 152 సీట్లు ఇచ్చి మీకు అధికారం ఇస్తే మీరు ఎందుకు చేయలేకపోయారు? ఆ రోజు మీరు అరాచక పాలన చేశారు, దుర్మార్గ పాలన చేశారు, అభివృద్ధి శూన్యం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సహకరించాల్సింది పోయి రోజు దుష్ప్రచారం చేయటం, విష ప్రచారం చేయటం ఇది చాలా దుర్మార్గం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేస్తున్నటువంటి దుర్మార్గ విష ప్రచారాన్ని ఈరోజు ప్రజలు కూడా అందరూ కూడా గమనించారు, ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఆ రోజు పనులు అభివృద్ధి చేయడం చేతగాని వాళ్ళు, పూర్తి స్థాయిలో సంక్షేమం అభివృద్ధి చేయడం అమలు చేయని వాళ్ళు ఈరోజు రాష్ట్రం అప్పుల్లో ఉండి కూడా సూపర్ 6 పథకాలని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చిన ఘనత భారతదేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి దక్కింది. మరి ఈ సందర్భంగా దుష్ప్రచారాలని ప్రజలు అర్థం చేసుకున్నందుకు మరి ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అభివృద్ధికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.